సార్ ఉద్యోగులు వచ్చారు సార్ వాళ్ళతో జ్యోతి ఇప్పుడు ముందుగా జ్యోతి ప్రసన్న కార్యక్రమాన్ని అందరూ పరిచయం అవుతారు. లాంగ్ రన్ లో పని చేసుకోవడానికి బాగుంటుంది. ఓకేనా? ఈ కంపెనీలో టోటల్ అందరూ పర్మనెంట్ ఎంప్లాయీస్ టెంపరీ అవుట్ లో ఎక్కువ ఉంటుంది. సో అది కూడా మీరు అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే మన కంపెనీలో మీకు అన్ని ఫెసిలిటీస్ ఫ్రీగా ఉంటాయి, ఏ ప్రాబ్లం ఉండదు. కాకపోతే హార్ట్ అష్యూర్ చేసుకుంటాను, మీకు ఏ ఇబ్బంది రాకూడదు. బట్ మీరైతే లాంగ్ రన్ లో నాకు పని చేయడానికి నాకు సపోర్ట్ చేయాలి. ఇక్కడ 100 మంది కాదు, 200 మంది నేను ఇచ్చినప్పుడు నేను ఇప్పుడు ఇమీడియట్ తీసుకోగలుగుతాను. ఓకేనా? మీరైతే నేను పని చేయాలి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు వెళ్ళావు కదా, పొద్దున్న 6 గంటలకు వెళ్ళావు కదా, ఇప్పుడు దాకా ఏం చేసిన ఎంతమంది వచ్చినారంటే ఇంతమంది వచ్చారు సార్ అని నేను చెప్పకూడదు. ఎందుకంటే ఇంతమంది నేను ఫోటో చూపించేసి నేను 10 మంది 20 మందిని తీసుకెళ్తే అది నేను అకౌంట్ 750 మంది కావాలి. సో ఈ మ్యాన్ పవర్ కోసం ఏంటంటే మనం కౌశల్య కూడా సో వాళ్ళ దగ్గర నుంచి మనకి మంచి సపోర్ట్ ఉంది. సో చూడండి
అందరూ కూడా ముందుకు రావాలని కోరుకుంటూ ఈరోజు అయితే మన జిల్లాలో కూడా ఇప్పటివరకు ఈరోజు మీ అందరికి కూడా ఫోన్లు వచ్చాయి స్వర్ణ గ్రామ ఆఫీస్ నుంచి. చాలామంది ఫోన్ నంబర్ సక్రంగా లేనట్టు డేటా చూస్తున్నారు. అందుకనే మనము ఫోన్ కాల్ చేసినప్పుడు అన్రీచబుల్ 1200 మందికి ఫోన్లు చేస్తే 470 మందికి రీచ్ కాలేదు. దయచేసి స్వర్ణగ్రామ సిబ్బంది డేటా ఉంది కాబట్టి వీళ్ళ ఫోన్ నెంబర్స్ కరెక్ట్ చేయండి. ఎందుకంటే ఈ 475 మంది ఫోన్ ఎల్లుంటే ఒక 100 మంది వచ్చినా 100 మందిలో కొంతమందికైనా ఉద్యోగాలు ఉపాధి అవసరం ఉన్న వాళ్ళకి కూర్చుండేవాళ్ళు. దయచేసి ఫోన్ నెంబర్స్ మొత్తం ఒకసారి రివైజ్ చేసుకొని వాళ్ళ తీసుకోవాల్సిందిగా కూడా స్వర్ణగ్రామ సిబ్బంది నేను సూచిస్తూ ఈరోజు వచ్చినటువంటి వాళ్ళు ధైర్యంగా ఇందులో కూడా చూసుకుంటే ఉద్యోగాలు కూడా వాళ్ళు చెప్పిన దానికి గ్రీన్ టెక్ కంపెనీ వాళ్ళు చెప్పిన దానిలో సార్ ఫౌండరీలో 450 మంది, మెషినింగ్లో 350 మందికి మనం ఎంప్లాయ్మెంట్ ఇవ్వబోతా ఉన్నారు. ఇందులో స్కిల్ ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా సద్వినియోగపరచుకోండి. అక్కడి నుంచి మీకు ఇంకా బెటర్ ప్లేయర్ కోసం ప్రయత్నాలు చేయండి. ఒక అవకాశాన్ని మాత్రం వదలొద్దని చెప్పేసి మిమ్మల్ని సూచిస్తూ తప్పనిసరిగా దీనిలో మీరు విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అందరికీ కూడా ఒక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు.